ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించింది. అసలు పాలమూరు పనులే జరగలేదు అని నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీరు చూడండి, ఇక్కడ విత్ ఆధారాలు చూపిస్తున్నాను నేను మీకు. ప్యాకేజ్ 2 నార్లాపూల్ రిజర్వాయర్ 99% అయింది. ప్యాకేజ్ 6 ఏదుల రిజర్వాయర్ 99% అయింది. వట్టెం రిజర్వాయర్ ప్యాకేజ్ 9, 10, 11 99% పూర్తయింది. దెన్ కర్వెన రిజర్వాయర్ 96% పూర్తయింది. దెన్ ఉద్దండాపూర్ రిజర్వాయర్ దాదాపు 64% పూర్తయింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్, ఇదే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది. సరే, ప్యాకేజ్ 3 92% అయింది. ప్యాకేజ్ 12 99% అయింది. యాక్చువల్లీ ప్యాకేజ్ 3 ఏదైతే 92% అయిందో, ఈ 92% ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 8-10% పూర్తి చేస్తే 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండే. 50 టీఎంసీ ఆఫ్ కృష్ణా వాటర్. అంటే ఎందుకు మీరు చూడండి, నార్లాపూర్ ఫస్ట్ది 6.40 99% అయింది. ఏదుల 99% అయింది. వట్టెం 99% అయింది. కర్వెన 99% అయింది. పెండింగ్ ఏమున్నదంటే ఈ లింక్ 3, మా మరి జనార్దన్ రెడ్డి గారికి మరి బాగా ఐడియా ఉంటుంది. ఈ లింక్ 3లో కొద్దిగా బండి వచ్చి పని ఆగింది. 2 కిలోమీటర్ల కాలువ తవ్వి ఉంటే 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండే. ఇంకా ఇంపార్టెంట్, 2 టీఎంసీని 1 టీఎంసీకి తగ్గించిండ్రు అనే ఆరోపణ చేస్తున్నారు. ఇది చూడండి, ప్యాకేజ్ 4 ట్విన్ టనల్. ఇది చూడండి, ట్విన్ టనల్. ఒక్కొక్క టనల్ 1 టీఎంసీ నీళ్లు తెస్తుంది. దాని కెపాసిటీ ఈచ్ టనల్ 1 టీఎంసీ. టనల్ చూడండి, ప్యాకేజ్ 4 ట్విన్ టనల్, లెఫ్ట్ అండ్ రైట్ టనల్స్ కంప్లీటెడ్, అంటే 2 టీఎంసీకి టనల్ పూర్తయింది. ప్యాకేజ్ 7 ట్విన్ టనల్, లెఫ్ట్ అండ్ రైట్ టనల్ కంప్లీటెడ్. మరి 1 టీఎంసీకి తగ్గించింది నిజమైతే 1 టనలే చేయాలి కదా. మరి లెఫ్ట్ టనల్ 1 టీఎంసీ, రైట్ టనల్ 1 టీఎంసీ. అంటే బీఆర్ఎస్ హయాంలో 2 టనల్లు 2 టీఎంసీల కోసం తవ్వబడ్డాయి. 2 టీఎంసీల కోసం కాలువలు తవ్వబడ్డాయి. 2 టీఎంసీల కోసం ప్రాజెక్టు నిర్మించబడ్డది అనడానికి పక్కా ఆధారాలతో సహా నేను ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. నెక్స్ట్, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిన దాని గురించి. బాగా పెరిగింది, 3 అంతలు పెరిగింది. పాలమూరు